హాయ్ ఫ్రెండ్స్, మనం టేబుల్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ చూద్దాం. ఇది డిఫరెంట్ 16 స్లాట్ టేబుల్ ఫ్యాన్ మోటార్. అంటే ఇది అవెల్స్, విగార్డ్, సుబీ ఇంకా వేరే వేరే కంపెనీలలో వస్తుంది. ఇవి ఇన్ని పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏంటంటే కంపెనీ వీళ్ళు జాబ్ వర్క్ కింద ఫ్యాన్లు తయారు చేపిస్తారు. ప్రతి కంపెనీ వాళ్ళు జాబ్ వర్క్ కింద ఒకే కోర్, ఒకే స్టేటరు, అందరికీ ఒకేలా ఉంటాయి. వైండింగ్ డేటా కూడా ఇప్పుడు వచ్చే ఫ్యాన్లు అన్నీ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతా ఢిల్లీలో ఒక కంపెనీలో లీజుకు తీసుకొని జాబ్ వర్క్తో చేపిస్తారనమాట. ఇవన్నీ కంపెనీస్ కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఒక కంపెనీ పెట్టి నడిపించాలని ఏం లేదు. కంపెనీని పెట్టి పెద్ద ఇండస్ట్రీ ఇదని ఏం లేదు. స్టేటర్స్ ఇవి మార్కెట్లో ఎవరైనా తయారు చేస్తే వాళ్ళ దగ్గర స్టేటర్ తీసుకొని బాడీ తయారు చేసి కొన్ని డిఫరెంట్ మోడల్ మారుస్తారు. అంతేగాని వైండింగ్ కోర్ మాత్రం అదే ఉంచుతారు. సుబీ వాళ్ళు అయినా, అవెల్స్ అయినా, వీగార్డ్ అయినా, ఇంకా వేరే ఏ కంపెనీ అయినా ఎవరైనా అవి మెటీరియల్ తీసుకొని వైండింగ్ చేసి తయారు చేయడమే ఈ టేబుల్ ఫ్యాన్లు అనేవి. జాబ్ వర్క్ కింద కానీ ప్రత్యేకంగా కంపెనీ వాడైతే ఒక పెద్ద కంపెనీ పెట్టి లామినేషన్ తయారు చేసి ఇది వైర్ తయారు చేసుకొని, పేపర్ తయారు చేసుకొని ఇప్పుడంతా జాబ్ వర్కుల కింద ఇచ్చి చేయిస్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా. సుమారు క్రాంప్టన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్రాంప్టన్ ఫ్యాన్ ఉంది. క్రాంప్టన్ ఫ్యాన్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోకల్ క్రాంప్టన్ ఉంది, రవీరా కాకుండా సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. మిగతా ఇవన్నీ హైదరాబాద్లోనే జాబ్ వర్క్ కింద తయారు చేస్తారు. నేను చాలా చోట్ల చూశాను. ఇంకా నాదే బాడీ తయారు చేసేది కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అట్లా ఆ విధంగా చాలామంది చాలా రకాలుగా వేరే కంపెనీ, ఒక క్రాంప్టనే కాదు, యాంకర్ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అట్లానే చేస్తారు. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇది దాని గురించి తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. దీనికి 34 గేజ్ ఫ్రెండ్స్, 430 టర్మ్స్ రన్నింగ్, 1 to 6 పిచ్, 1 to 8 పిచ్, 2 రన్నింగ్ కాయలు ఆపోజిట్ టాప్ రావాలి. ఇన్నర్ ఎక్కించుకొని ఆపోజిట్లో ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత డాక్టర్ టేప్ కానీ కాటన్ టేప్ కానీ, నేను ఈసారి అయితే కాటన్ టేప్తో చేశాను. ఎప్పుడు డాక్టర్ టేప్ వేసేవాడిని, కాటన్ టేప్ వాడాను. ఇప్పుడు చూడండి, ఆ విధంగా కాటన్ టేప్ కట్టుకొని స్టార్టింగ్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ కూడా మనకి స్పీడ్ కావాలి అంటే చూడండి ఫ్రెండ్స్, నేను వైర్ తీస్తున్నాను, అది లోబు మీడియం స్పీడు. ఆ మీడియం స్పీడ్ ఏ విధంగా తీశాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు అది 430 టర్మ్స్ ఫ్రెండ్స్. దాన్ని సగం చేయాలి. 215 టర్మ్స్. 215 టర్మ్స్ దగ్గర ఒక లూప్ తీయండి. లూప్ తీయాలి. లూప్ తీసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి 215. అట్లా 430 టర్మ్స్ అయిపోతుంది. ఆ కాయలు ఫస్ట్ ఎక్కించుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ కాయలు 430 డైరెక్ట్ జుట్టేయండి. డైరెక్ట్ జుట్టేసి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత ఇవి 1 to 6, 1 to 8 సేమ్ ఇన్నర్ అవి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది ప్రతి దానిలో చెప్తున్నాను కదా, ఎక్కువ సోదవుతుందని నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇన్నర్ అవుటర్ కలుపుకొని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది ఏమవుతుందంటే స్టార్టింగ్ కూడా 2 ఎక్కించుకున్న తర్వాత కామన్ ఉంటుంది. మనం చెప్తున్నాం కదా ఇప్పుడు రైట్ సైడ్ రన్నింగ్కి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ వైర్ అని. అట్లా ఇప్పుడు నేను తీసేది చూడండి, అది మధ్యలో 215 టర్మ్స్కి నేను ఆ విధంగా తీశాను. 215 టర్మ్స్కి ఆ లూప్ తీశాను. అదొకటి మీకు చూపించాను కదా. కనెక్షన్లు వేసేటప్పుడు మీకు నేను 3 స్పీడ్ చూపిస్తాను. ఇవైతే ఫస్ట్ మనం స్క్రూ డ్రైవర్తో ఒత్తుకోవాలి. కొంచెం అది టేప్ వేయడం వల్ల టైట్ అవుతుంది. దాన్ని కొంచెం కిందికి ఒత్తుకొని మళ్ళీ కాయిల్ ఎక్కించుకోవాలా. అది 430 టర్మ్స్ది. 1 to 6లో ఎక్కించుకొని 1 to 8లో ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెలక నేను ఎటు తిప్పుతున్నాను అనేది మీకు తెలుసు కదా. మెలకల గురించి అందుగా చాలా వీడియోలలో చెప్పాను.
మెలక ఏంటి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిప్పాలని చెప్పాను కదా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొత్తగా చేసే వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు. చూడండి 1 to 6, 1 to 6, 1 to 8, 1 to 6లో ఎక్కిస్తున్నాను. చూడండి, ఎక్కించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించండి. ఎందుకంటే టర్మ్స్ పేపర్ కింద పడి బాడీ షాట్ వస్తుంది. వార్నిష్ పోసిన తర్వాత అది తీద్దామన్నా రాదు, నానా ఇబ్బంది ఉంటుంది. అందుకే ముందే జాగ్రత్త పడండి. బాడీ షాట్ ముందే సెట్ చేసుకోండి. ఎందుకంటే సన్నగా ఉంటుంది కదా వైరు, ఏ స్లాట్లోకి దూరిపోతుంది అది పేపర్స్ అందులోకి. ఆ విధంగా అయితే ఎక్కించుకోవాలి. మెలక చూడండి, నేను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మెలక వేసాను. ఆ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మిలక్స్ పేపర్ పెట్టుకోవాలి. పేపర్ మీద కూడా ఒక ఇవి ఫైబర్ పుల్లలు వస్తాయి, ఫైబర్ పుల్లలు పెట్టుకోవాలి. ఫైబర్ పుల్లలు పెట్టుకుంటే పేపర్ లేవదు. ఫైబర్ పుల్లలు తప్పనిసరిగా పెట్టుకోండి, ఉంటే పెట్టుకోండి, లేకపోతే దాటిని స్క్రూ డ్రైవర్తో వత్తండి, ఇబ్బంది ఏం లేదు. ఉంటేనే పెట్టుకోండి, మళ్ళీ వాటి కోసం ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఇవి కొన్ని ఫ్యాన్లలో కూడా తీసినా వస్తాయి, హై స్పీడ్ ఫ్యాన్లలో కానీ అవి పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టార్టింగ్ కూడా ఎక్కించాను. చూడండి రన్నింగ్ ఇది, చూడండి రైట్ సైడ్ రన్నింగ్ కదా, రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ వైరు, అది మనం కామన్ చేస్తాం. మనం మామూలుగా అన్నిట్లో కూలర్లు అయినా దేనిలో అయినా కామన్ చేస్తాం. ఇది హై స్పీడ్ ఫ్రెండ్స్, హై స్పీడ్. మనం మధ్యలో వైండింగ్ కాయిల్ మధ్యలో తీసాం కదా సగం, దానిలో అది మీడియం స్పీడు. చూడండి, అది అవుటర్ ఈ స్టార్టింగ్ అవుటరు కాయిల్ మధ్యలో అవుటర్ ఉంది కదా, అది లో స్పీడ్. ఆ విధంగా అయితే చేసుకోవాలి స్పీడ్లు. మీకు కావాలంటే, మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. మ్యాక్సిమం అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చూడండి, ఇట్లా 5 వైర్లు కనెక్షను. దీని వీడియోలలో 5 వైర్లు 3 వైర్లు కనెక్షన్ అని చెప్తారు. ఇది నేనేమో స్పీడ్ వైర్లు అని చెప్తున్నాను, స్పీడ్ల కనెక్షన్ అని. చూడండి, ఫస్ట్ తీసిన దానికి ఫస్ట్ కామన్ చేసాం కదా, కామన్ చేసిన దానికి బ్లూ వైర్ ఇవ్వండి. ఫస్ట్ కామన్ రన్నింగ్ స్టార్టింగ్ కలిపి కామన్ చేసాం కదా, దానికి బ్లూ వైర్ ఇవ్వండి. నెక్స్ట్ మధ్యలో తీసిన దానికి రెడ్ వైర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అవుటర్ ఉంది కదా, అవుటర్కి వైట్ వైర్ ఇవ్వండి. అవుటర్కి వైట్ వైర్ ఇస్తే అది లో స్పీడు. తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వైర్ ఒకటి, రన్నింగ్ వైర్ ఒకటి మిగిలింది కదా, అవి 2 కెపాసిటర్కి వెళ్తాయి, కామన్ ఒకటి అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వైర్కి వచ్చి ఎల్లో వైర్ ఇవ్వండి. ఎల్లో వైర్ ఇస్తే, ఇప్పుడు మామూలుగా రెడీమేడ్ కూరలలో ఎల్లో కూడా కామన్ వేస్తున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, నేనైతే బ్లాక్ కామన్గా వేసాను. ఎక్కువ కొన్ని కంపెనీ వాటిలలో వేరే రకంగా కొంతమంది బ్లూ కామన్ వేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం చెక్ చేసి మనం చేసుకోవాలి కదా. ఆ విధంగా అయితే నేను రన్నింగ్కి బ్లాక్ ఇచ్చాను, స్టార్టింగ్కి ఎల్లో ఇచ్చాను. ఆ విధంగా అయితే ఫ్రెండ్స్ మనం చేయాలి. ఆ విధంగా చేసుకొని దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీలుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి తీసాం కదా, చాలా ఓకేనా ఫ్రెండ్స్.